హే గైస్ ఈ వీడియోలో ఏంటంటే నా ఉగాది ఎలా జరిగిందో నేను క్లియర్‌గా చెప్తాననమాట. సో, మార్నింగ్ లెగ్గానే గుడికెళ్ళాను. చాలా బాగా అయ్యాయి. 2, 3 టెంపుల్స్‌కెళ్ళాను. అంతా బాగా అయింది. సో, ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎక్సలెంట్‌గా జరిగింది. మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ బయటకెళ్తుంటే నేను రోడ్డు మీద ఒక పావురాన్ని చూశాననమాట. సో, అదేంటంటే ఫేస్ అంతా ఇప్పుడు చికెన్ పాక్స్ వస్తే మన ఫేస్ ఎలా అయిపోద్ది మొత్తం పులుసు అలా అయిపోయిందనమాట. సో, అది చూసి నాకు జాలేసింది. అది ఎగరలేకపోతుంది. ఏం ఇన్ఫెక్షన్ అయిందో నాకు తెలీదు. సో, దానికేదో వైరస్ వచ్చినట్టుంది. దానికి వాటర్ పెట్టాను. తాగింది, పక్కకెళ్ళింది. నేను ఎదరికెళ్ళి వచ్చాను. మళ్ళీ వచ్చేసరికి అది కనపడలేదనమాట. పోన్లే ఎళ్ళిపోయిందేమో ఏమైందో అర్థం కాలేదు. సరే అయితే ఆ రోజు నైట్ నేను పడుకున్నాననమాట. 11:30 ఆ టైంకి ఒక పిల్లి గట్టిగా అరిసిందనమాట. నాకు అర్థం కాలా. ఏంటి ఇంత గట్టిగా అరుస్తుంది? ఎవరు పట్టించుకోవట్లేదు. అది హైలైట్ లిటరల్లీ హైదరాబాద్‌లో. నేను పీజీలో ఉంటున్నాననమాట. నేను థర్డ్ ఫ్లోర్‌లో ఉంటాను. వెంటనే కిటికీ దగ్గరికెళ్ళి చూస్తే కింద ఒక కుక్క పిల్లిని నోటితో పట్టుకొని లిటరల్లీ దాన్ని చాలా ఇబ్బంది పెడుతుంది. పైనుంచి గట్టిగా అరిసాను. అది పిల్లిని వదిలేసి ఎళ్ళిపోయింది. నేను కిందకి పరిగెత్తుకెళ్ళి చూస్తే పాపం అది ఎనకాల పార్ట్ పనిచేయట్లేదు. ఎనకాల 2 పార్టులు పనిచేయట్లేదు. 2 కాళ్ళు పనిచేయట్లేదు. ఎదర 2 కాళ్ళు ఒకటే పనిచేస్తుంది. దేక్కుంటూ ఎళ్తుంది పాపం. నాకు చాలా బాధ అనిపించింది అది చూసి. లిటరల్లీ చుట్టూరు మాకు నేను పీజీలో ఉంటాను. ఇక్కడ మెన్స్ పీజీస్, లేడీస్ పీజీస్ చాలా ఉన్నాయి. ఏంటంటే ఎవ్వరు అంత గట్టిగా అరుస్తున్నది ఏం హైదరాబాద్ నాకు అర్థం కాలేదు. మేబీ సిటీస్‌లో ఇలా ఉంటదేమో. పల్లెటూరులో ఇలా ఉండదనమాట. చాలా డిఫరెంట్ ఉంటది. అందరూ రియాక్ట్ అవుతారు. సో, కిందకెళ్ళి కింద ఫ్లోర్‌లో మా వంట మనిషికి నేను చెప్పేంత వరకు తనకు కూడా తెలీదు. సో, ఎళ్లి నేను చెప్పాను. చెప్పి భయ్యా దీన్ని ఏదోకటి చేద్దామంటే అది పాపం మనోడు బానే హెల్ప్ చేశాడు. ఒక అట్టపెట్టెలో పెట్టి దాన్ని నీట్‌గా టైట్‌గా చైర్స్‌తో పెట్టాడు. అది జాగ్రత్తగా ఉంటదని చెప్పి. సో, మార్నింగ్ లేచేసరికి నేను ఎళ్లి అడిగా ఏమైందంటే చనిపోయిందని చెప్పాడు. నాకు బాధేసింది. దాన్ని ఆ స్థితిలో చూడలేకపోయాననమాట. కళ్ళంట నీళ్లొస్తున్నాయి నాకు. సో, నేనేంటంటే ఇంకా చనిపోవడమే బెటర్ అది. ఎందుకంటే ఎలాగో అది బతకలేదు ఇంక కష్టం. సెకండ్ హాఫ్ అయితే ఏం మొత్తం నడుము దగ్గర నుంచి ఎనకాల 2 కళ్ళు పనిచేయట్లేదు. సో, చనిపోవడమే బెస్ట్. ఎందుకంటే బాధ భరించలేదు అది పాపం. సో, నేనేమనుకుంటున్నానంటే మనం లైఫ్‌లో చాలా అనుకుంటాం. అంటే నేను డబ్బులు సంపాదించాలి, బిల్డింగ్‌లు కట్టాలి, లేదంటే కారు కొనుక్కోవాలి అని చాలా కోరికలుంటాయి. బట్ ఈ చిన్న చిన్న వాటిల్ని మనం ఇబ్బంది పెడుతున్నామే అదే నాకు బాధేస్తదనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఎవరు రియాక్ట్ అవ్వట్లా. నాకర్థం కాలా. నాకైతే ఏడుపొచ్చిందనమాట దాన్ని అలా చూడగానే. నేనేమనుకుంటానంటే, మనం బిల్డింగులు కట్టాలి, లేదా డబ్బులు సంపాదించేది ఇది కాదండి గొప్ప. పక్కవాడికి హెల్ప్ చేయకుండా మనం ఏదో ఎదిగిపోదాం, ఏదో పొడిచేద్దాం, లైఫ్‌లో పీకేద్దాం అనుకుంటే అది జరగదని నా ఉద్దేశం అనమాట. సో, యానిమల్స్ నేను ఆల్రెడీ నా ఛానెల్‌లో చాలా వరకు నేను మా ఇంట్లో పిల్లులు చాలా చనిపోయినాయి అనమాట. సో, అప్పుడు నేను ఒకటే చెప్పాననమాట. సో, ఎప్పుడైనా మూగజీవాలవి. ఇప్పుడు మనిషికి బాధొస్తే కనీసం మనం చెప్పుకోగలుగుతాం. సో, అవి చెప్పుకోలేవు. సో, అలాంటాటిలి వాటిలికి మనం హెల్ప్ చేయకపోయినా పర్లేదు. కానీ దయచేసి వాటిలిని హింస పెట్టొద్దు. అదే నా రిక్వెస్ట్ అనమాట. ఈ వీడియో ద్వారా అదే చెప్దాం అనుకుంటున్నాను నేనైతే.